మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రియులారా, చాలాసార్లు చాలామంది నాలాంటి దైవ సేవకుల్ని అడుగుతూ ఉంటారు, ఏమని? అయ్యా, మేము ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన చేయాలని ఆశ ఉంది, కానీ ఎక్కువగా ప్రార్థన చేయటం మాకు చాలా కష్టంగా ఉంది. ఏదో కాసేపు అట్లా ప్రార్థన చేద్దామని కూర్చున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రార్థన సరిగ్గా చేయలేకపోతున్నాం. మేము ఎక్కువగా ఎలాగ ప్రార్థన చేయాలి? మేము ఎక్కువ ఎలా ప్రార్థన చేయాలి? గంటల గంటలు మొరపెట్టాలంటే మేమేం చేయాలి? ప్రార్థన మీద మాకు ఆసక్తి పెరగాలి, నిద్ర రాకుండా ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన ఎలా చేయాలో మేము గమనించాలి, తెలుసుకోవాలి. మరి ఎలా ఎక్కువగా మేము ప్రార్థన చేయగలుగుతాం అని చాలామంది అడిగేటటువంటి ఒక ప్రశ్న. ప్రియబిడ్డ, ఎక్కువగా ప్రార్థన చేయటానికి మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మను పొందాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట, పరిశుద్ధాత్మను నువ్వు పొందాలి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం నీకు జరగాలి. కేవలం ఆత్మతో నువ్వు నింపబడితే తప్ప ఎక్కువగా ప్రార్థన చేయటం అనేది సాధ్యపడదు. దానిని గురించి పరిశుద్ధ గ్రంథం ఇలా చెప్తుంది, మీరు చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని చదివితే ఇలా రాస్తుంది: దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ప్రభు అంటున్నాడు, విజ్ఞాపన చేసేది పరిశుద్ధాత్మ. విజ్ఞాపన చేసేవాడు పరిశుద్ధాత్ముడు. విజ్ఞాపన చేసే ఆత్మను నేను కుమ్మరిస్తాను ప్రభు అంటున్నమాట. పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఎక్కువ మొరపెట్టగలుగుతాం, ఎక్కువ ప్రార్థన చేయగలుగుతాం. ప్రియబిడ్డ, నువ్వు నీకున్న పాపాన్ని వదిలేసి ఏదైతే నీకు దేవునికి అడ్డుగా వస్తుందో ఆ చెడుకి స్వస్తి చెప్పి పరిశుద్ధాత్మతో నింపబడేటట్లుగా ప్రభు సహాయాన్ని నువ్వు అడిగి దేవుని ఆత్మ సన్నిధితో నీ హృదయం నింపబడితే, పరిశుద్ధాత్ముని అభిషేకం నీకు కలిగితే, పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేసే ఆత్మగా నీకుండి నువ్వు ప్రార్థనలో మోకరించినప్పుడు చక్కగా ప్రార్థనలో నడిపిస్తాడు. నువ్వు కాసేపు ప్రార్థన చేద్దాం అనుకుంటే ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసేటట్లుగా పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన ఆత్మగా ఉండి నిన్ను ప్రార్థనలో నడిపిస్తాడు. అలాంటి ప్రార్థన ద్వారా నువ్వు గొప్ప విజయాన్ని పొందుతావు, గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. నా జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని మీకు చెప్తాను. ప్రియులారా, ఈ రోజున నేను దాదాపు కొన్ని గంటల సేపు అయినా అలా ప్రార్థనలో ఉండి ప్రార్థన చేయగలను. ఎలా సాధ్యం అది? పరిశుద్ధాత్ముడే. 2019వ సంవత్సరంలో నేను సౌత్ కొరియా ప్రాంతానికి వెళ్ళాను. ప్రభు నన్ను తీసుకెళ్తే ఆ సౌత్ కొరియాలో నుండి ప్రేయర్ మౌంటీ అని ఒకటి ఉంది, ప్రార్థనా కొండ. పాల్ యాంగ్చో గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రార్థనా కొండ ఒకటి ఉంది. పాల్ యాంగ్చో గారి చర్చి దగ్గర నుంచి కరెక్ట్గా బస్సులో ఒక 1 అవర్ జర్నీ. అది ఉచిత బస్సులు ఆ చర్చి దగ్గర ఉంటాయి. పలానా టయానికి అని రాసుంటాయి. మనం చక్కగా ఆ టయానికి వెళ్ళిపోవటం, రిటర్న్ అయ్యే టయానికి వచ్చేయటం, అట్లా తిరుగుతూ ఉంటాయి బస్సులు. నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆశ, సౌత్ కొరియా వెళ్తే ఆ ప్రార్థనా కొండ మీద 3 రోజులు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన కొండ మీద ఒక మంచి మందిరం ఉంది. తర్వాత ఒక 200కి పైచిలుకు
సింగిల్గా ఒక్కొక్క వ్యక్తి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకోగలిగిన ప్రార్థన గదులు ఉన్నాయి అక్కడ. ఒక్కొక్క వ్యక్తికి ఆ లోపలికి వెళ్ళి ఎన్ని రోజులైనా గడుపుతూ ఉంటాడు ఉపవాసాలతో. అక్కడ నేను ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని నాకు ఆశ. అసలు నేను వెళ్ళిన ఉద్దేశంలోనే అదొకటి ఉంది బలంగా. సరే, మొత్తానికి నేను ఆ కాన్ఫరెన్స్ 4 రోజులు అయిపోయిన తర్వాత 3 రోజులు ఉపవాసం ప్రకటించుకొని 3 రోజులు కూడా నేను ఆ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒకరోజు సండే వచ్చింది. సిటీలో ఉన్నటువంటి మందిరంలో చక్కగా 4-5 ఆరాధనలో గడిపాను. సుమారు ఒక 4 ఆరాధనలో గడిపాను. రోజుకి 7 జరుగుతాయి అక్కడ. గడిపాను. ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను ఉపవాసంలో. ప్రార్థన కొండ మీద మరలా తిరిగి 2 దినాలు ప్రార్థన చేశాను. మొత్తం 3 days నేను ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ వచ్చాను. ప్రియులారా, నేను ఆ ప్రార్థన కొండ మీద గడిపినటువంటి సమయంలో రోజుకి 5 గంటలు ప్రార్థన చేశాను. రోజుకి 5 గంటలు. చివరి రోజైతే 7 hours ప్రేయర్ చేశాను. 7 గంటల సేపు ప్రార్థనలోనే ఉన్నాను. మీకు ఒక్క మాట చెప్పనా, ఇక్కడ ఈ చివరి రోజు 7 గంటలు చేసినటువంటి రోజండి, నేను అలా ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఇక మరలా కళ్ళు తెరవకుండా సుమారుగా 3 గంటల 45 నిమిషాలు కంటిన్యూషన్గా నేను ప్రార్థన చేశాను. ఒక్క 15 నిమిషాలు తక్కువ 4 hours అండి. 4 గంటల సేపు అలాగే ఆ గదిలో ఉండి మరలా తిరిగి కళ్ళు తెరవకుండా అలాగా ప్రార్థన చేస్తూనే ఉండిపోయాను. ఎంతో విజ్ఞాపన చేశాను. ఎన్నో విషయాలు దేవునికి మొరపెట్టాను. ఎలా చేయగలిగాను? అన్ని గంటల ప్రార్థన నేను ఎట్లా చేశాను? ఇది ఎలా సాధ్యపడింది? కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే. రోమా పత్రికలో ఒక మాట ఇలా ఉంది, మీరు చూడండి. 8వ అధ్యాయం 26వ వచనంలో, రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదివితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో. యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పరిశుద్ధాత్ముడే మనల్ని ప్రార్థనలో నడిపిస్తున్నాడని ఈ వచనంలో రాసింది. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కువ ప్రార్థన చేయటానికి, ఎక్కువ దేవుని సన్నిధి గడపటానికి పరిశుద్ధాత్ముని సహాయం చాలా కావాలి. కనుక నువ్వేదేదో పొందుకొని ఉంటావు ప్రభు దగ్గర ప్రార్థన చేసి. ఆ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం మంచిదే. పరిశుద్ధాత్మను పొందావా? పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్మతో నింపబడు. ఎక్కువ సమయం మోకాళ్ళ మీద నువ్వు మొరపెట్టు. విజ్ఞాపన చేసే ఆత్మగా నువ్వు ఉండాలయ్యా అని అడుగు. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తావు. గొప్ప విజయాన్ని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. దైవాశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండి గొప్ప ప్రార్థనా పరులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ చక్కని సందేశం బిడ్డలకు దీవెనకరంగా మీరు మార్చండి. విజ్ఞాపన చేసే ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని జకర్యా గ్రంథంలో మీరు చెప్పినట్లు, ఆశ కలిగిన ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ తండ్రి మీ నింపుదల వారికి కలిగి, పరిశుద్ధాత్మ తండ్రి మీ బాప్తిస్మము వారు పొంది ఆత్మలో ఆనందిస్తూ ఎక్కువ సమయం మీ సన్నిధిలో మొరపెట్టే కృప ఇవ్వండి. తద్వారా కలిగే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రోజంతా మీ సన్నిధి తోడుగుచ్చండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.